హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా, ఆసక్తితో మనం ఏం చేయాలండి? వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలి. వాక్యం వినేటప్పుడు మనము ఆత్మలో పరవశించాలి. ఆ వాక్యానికి స్తోత్రం చెప్పాలి. ఆ వాక్యం నిమిత్తము దేవుణ్ణి మనం గణపరిచేవారుగా ఉండాలి. హల్లెలూయా. అపోస్తలుల కాలంలో అనేక సంఘము ఉంది. లక్షలు లక్షలు విశ్వాసులు ఉన్నారు. ప్రతి పట్టణములో సంఘము స్థాపించబడింది. ఆరాధనలు జరుగుతుంది, సేవలు జరుగుతుంది, వాక్య ఉపదేశము జరుగుతుంది. ప్రజలు ఆత్మలో నింపబడుతున్నారు, ప్రజలు అప్పగిస్తున్నారు, ప్రజలు దేవుళ్ళో ఎదుగుతున్నారు. ఇలా కొరింథీ పట్టణము, గలాతీ పట్టణము, తెస్సలోనికే పట్టణము, ఇలా ఒక్కొక్క పట్టణంలో ఆత్మీయత కనబడుతుంది. కానీ ఒక పట్టణంలో ఉన్న విశ్వాసులని గురించి బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. వారు బలిపీఠముల నుండి వాక్యం వచ్చేటప్పుడు, వారితో దేవుడు వాక్య రూపంలో నుండి మాట్లాడేటప్పుడు, ఆ వాక్యాన్ని వారు అనుభవించే విధాని వారిని గురించి వాక్యంలో ఒక సాక్ష్యము రాయబడింది. ఆ వాక్యం చదివి మనం ముందు వెళ్తాం. అపోస్తలుకి రాసిన ఏందండి గ్రంథము 17 అధ్యాయము 11 వాక్యం చదవండి. అపోస్తల కార్యము 17:11 వాక్యం చూడండి. చూడండి, మీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక. కొంచెం అక్కడ ఉండండి. ఇక్కడ అపోస్తలులు అంటున్నారు, ఆల్రెడీ తెస్సలోనికలో ఉన్నవారు గనులు. ఆత్మీయతలో, కృపావరములో, పరిచర్యలో, క్రీస్తు నిమిత్తము శ్రమలు అనుభవించే విషయంలో, సాక్ష్యంగా జీవించే విషయంలో, పరిశుద్ధ జీవితములో, వాటన్నిటిలో వారు ఆత్మీయతలో మంచి ఎదుగుదలలో ఉన్నారు. ఇప్పుడు వారి కంటే వీరు అయిపోయారు, గనులైపోయారంట. గనుక ఆమేన్ చెప్పండి. ఈ సంఘస్థులు ఎటువంటి వారంట? ఆసక్తితో వాక్యాన్ని వింటారంట. ఈ సంఘస్థులని గనులోని సాక్ష్యం చెప్పబడుతుంది. తెస్సలోనిక సంఘస్థులు గనులు, ఆసక్తితో వారు వాక్యం వినేవాళ్ళు, వాక్యానికి లోబడేవారు. ప్రతి వాక్యము తన కొరకే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నారని ఏందండి పరవశించేవారు, జీవితాన్ని అప్పగించేవారు. వారి కంటే ఈ సంఘస్థులు, ఈ విశ్వాసులు బహుగనులుగా మారిపోయారంట. ఏ విషయంలో? వాక్యాన్ని ఆసక్తితో వినే విషయంలో. ఒకటి, వాక్యాన్ని ఆసక్తితో వినేవారు. రెండోది, ఆ వాక్యాన్ని ఏం చేసేవారండి? అంగీకరించేవారు. పౌలును సీలును అంటే బలిపీఠముల నుండి సేవకులు చెప్పే సంగతులను, వాక్యాన్ని, ఉపదేశాన్ని అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినము బైబిల్ తెరచి చూసేవారంట. వీరు ఎటువంటి గనులంటే ఎవరు ప్రసంగ చేసినా జై కొట్టేవారు కాదు. ఎవరు మేము సేవకులు అని చెప్పి ఏం చెప్పినా ఆమేన్ హల్లెలూయా చెప్పే బ్యాచ్ కాదు. పౌలు అవ్వచ్చు, శీల అవ్వచ్చు, వారు ప్రసంగించేటప్పుడు వీరు చెప్పేది నిజమేనా, సత్యమేనా, లేఖనం ఇలా రాయబడి ఉందా కాదని లేఖనంలో నుండి ఏం చేసేవారంట? శోధించేవారంట. అందుకే దేవుడు వీరిని గనులు అంటున్నారు. ఒట్టి మాటని వారికి వీళ్ళు నమ్మేవారు కాదు. ఈ మాట పరలోకముల నుండి దేవుడు నాకు అందించే మాటే కాదా? వీళ్ళు నిజమైన సేవకులా కాదా? ఈ వాక్యము నా కొరకే దేవుడు సిద్ధపరచాడా కాదా?
ఇది దేవుని వాక్యమా లేకపోతే కల్తీయా అనేది ప్రతిరోజు బైబిల్ని తెరిచి చూసేవారంట. అంటే పౌలయ్య గారి ప్రసంగాన్ని కూడా వీళ్ళు అలా పై ఏందండి అంగీకరించేవారు కాదు. కానీ బైబిల్ తీసి అయ్యగారు సరిగా వాక్యం చెప్తున్నాడా, దీంట్లో ఏదైనా మిక్సడ్ ఉందా, ఈ వాక్యం మీద తన సొంత తెలివిని కూడా ఏంది కలుపుతున్నాడా అనేది విషయంలో వాళ్ళు ఆసక్తితో వాక్యం వినేవాళ్ళు. ఆ వాక్యాన్ని ఏం చేసేవాళ్ళు, అంగీకరించేవారు. మూడోది, పౌలు శీల బోధించేది ఇలా ఉన్నవియా కాదా అనేది ప్రతిదినము తన లేఖనములో వారు పరిశోధించేవారు. అందుకే వారు పరిశుద్ధతలో నిలబడగలిగారు. అందుకే ఆత్మ ఫలములో నిలబడగలిగారు. అందుకే విశ్వాసములో నిలబడగలిగారు. అందుకే సేవ చేయగలిగారు. అందుకే యేసుని గురించి ప్రచల్యము చేయగలిగారు. అందుకే రక్త సాక్షిగా మరణించుట కూడా సిద్ధంగా ఉండగలిగారు. లోకాన్ని వారు దూరం చేయగలిగారు. లోక ఆశని దూరం చేయగలిగారు. ఎందుకు తెలుసా? వాక్యాన్ని ఆసక్తితో వినేవారు, వాక్యాన్ని గైకొనేవారు. ప్రతిరోజు ఆ వాక్యాన్ని తీసి, దేవా ఈ వారం నాతోనే నువ్వు మాట్లాడావయ్యా, ఈ వారం నా కుటుంబం కొరకు నువ్వు మాట్లాడావు, నా బ్రతుకు కొరకు మాట్లాడావు, నా పరిశుద్ధ జీవితాన్ని గురించి మాట్లాడావు, ఇలా రాయబడి ఉంది, నీకు స్తోత్రమని దేవుడిలో గనులై కనబడ్డారు. ఆమేన్ చెప్పండి. దేవుడు అటువంటి కృపా వరముని అభిషేకాన్ని మన మీద దేవుడు కుమరించునుగాక. వాక్యాన్ని ఆసక్తితో వినే కృపని దేవుడు మనకి దయచేయునుగాక. వాక్యాన్ని గైకొనే కృపని దేవుడు దయచేయునుగాక. ప్రతి వాక్యాన్ని బైబిల్ తెరిచి చూసే కృపని దేవుడు మనకి అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇటువంటి అనుభవం గలవారే ఎవరండి? గనులు. వారే ఈ కడపరి దినంలో ఏందండి దేవుడు కొరకు నిలబడతారు, పరిశుద్ధంగా నిలబడతారు. వారి వలనే దేవుడు తన చిత్తముని నెరవేర్చుకుంటారు. అది ఒక యవనస్తుడు అవ్వచ్చు, ఒక పిల్లలు అవ్వచ్చు, ఒక కుటుంబం అవ్వచ్చు. ఎవరినైనా సరే దేవుడు ఏందండి తన చేతులు తీసుకొని తన చిత్తాన్ని వారి జీవితంలో జరిగిస్తాడు. హల్లెలూయా. అటువంటి వారుగా మనము ఆయన చేతిలో ఉందుముగాక. హల్లెలూయా.